హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్స్. ఫ్రెండ్స్, మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏదైనా ఉందంటే మాత్రం అది ఇదే అని చెప్పుకోవాలి. సో చాలా ట్రై చేసాం మేము కూడా, చాలా డిలే అయితే అయింది. అదే మనకి ఐఈఎమ్స్ అనమాట. చాలామంది అన్న టీడబ్ల్యూఎస్ బడ్స్ వీడియోస్ చేసిన, బెస్ట్ ఆఫ్ వీడియోస్ ఏవి చేసినా సరే పెద్ద దాంట్లో కింద అడిగే కామెంట్స్, వందల కామెంట్స్ ఐఈఎమ్స్ మీద వీడియోస్ చేయమని. రైట్నో బాగా ట్రెండ్ అవుతున్న థింగ్ అనమాట. నేనైతే ఆల్మోస్ట్ 1000 నుంచి 3000 వరకు టాప్ రేటెడ్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ అలా నీటిని తెప్పించి త్వరగా టెస్ట్ చేసాం. ఈ వీడియోలో నా ప్రాపర్ సజెషన్ మీకు అయితే ఇస్తాను. నేను 1000 రూపీస్లో తీసుకోవచ్చు, 2000 రూపీస్లో ఏది తీసుకోవచ్చు, 3000లో ఏది తీసుకోవచ్చు అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తాను. కొన్ని డిస్క్లైమర్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఇంతకంటే బెటర్ మోడల్స్, కొన్ని ఎక్కువ యాజ్ పర్ అదర్ రివ్యూస్ అండ్ వెబ్సైట్ రివ్యూస్ ప్రకారం కొన్ని బెటరీ ఉన్నాయి. బట్ కాకపోతే అవన్నీ కూడా కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉండడం వల్ల కొన్ని తెప్పించలేకపోయాం. బట్ మోస్ట్ ఆఫ్ ది ట్రెండింగ్ థింగ్ మాత్రం మన దగ్గర అయితే ఉన్నాయి. సో ఫస్ట్లీ మనం తక్కువ బడ్జెట్లో 1000 రూపీస్ బడ్జెట్లో మీరు చూస్తుంటే మాత్రం నాకు బాగా నచ్చింది వచ్చేసి కేజీ బ్రాండ్ నుంచి EDX Pro అనమాట. ఇది చాలా బాగుంది, చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. టైప్ సి వేరియంట్ ఏమో మనకి 999కి వస్తుంది, అంటే 1000 రూపాయలకి వస్తుంది. మీకు 3.5mm జాక్ ఉన్నది అయితే మీకు ఇంకాస్త తక్కువలో వస్తుంది. మైక్రోఫోన్ లేని తక్కువ, మైక్రోఫోన్ ఉన్నది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇది 1000 రూపీస్లో టైప్ సి విత్ మైక్రోఫోన్ తోటి అయితే ఈ EDX Pro ఇదైతే నేను తీసుకున్నాను. సో దీని యొక్క వైర్ క్వాలిటీ కానీ, కాల్ క్వాలిటీ కానీ ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో నాకు ఎక్కడ కంప్లైంట్ లేదు. టు బీ ఫ్రాంక్, బెటర్ కాల్ క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ వైర్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా అయితే ఉంది. సో ఆబ్వియస్గా ఇక బడ్స్ డిజైన్ కూడా మీరు చూస్తే చీప్ ఫీలింగ్ అయితే ఉండదు, ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఇచ్చారనమాట. అంటే లోపల మొత్తం మీకు పూర్తిగా కనిపించదు, బట్ ట్రాన్స్పరెంట్ బ్లూ కలర్లో ఇచ్చారు. మిడిల్లో మీకు చూడడానికి లుక్ ఇలా అయితే ఉంది. పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ కూడా నాకు బాగానే ఉంది. కంఫర్ట్లో కూడా మేజర్ ఇష్యూ అయితే లేదు. ఇక మెయిన్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ వోకల్స్ చాలా మంచి వోకల్స్ వస్తున్నాయి. ట్రబుల్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రబుల్స్లో కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ బెటర్ ట్రబుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బేస్ విషయానికి వస్తే మాత్రం మరీ సాలిడ్ బేస్, థంపింగ్ బేస్ అయితే ఉండదు. గుడ్ బేస్ ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ బేస్, మీకు బేసిక్ బేస్ ఏదైతే ఉండాలో అదైతే వినిపిస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఏమనిపిస్తుంది అంటే బేస్ బూస్టెడ్ సాంగ్స్ విన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. బట్ దానికి చిన్న హ్యాక్ ఏంటంటే, మీరు ఇది పెట్టుకున్నప్పుడు నార్మల్గా పెట్టొదిలేస్తాం కదా, అలా కాకుండా కాస్త ఇయర్లోకి ఇంకాస్త ఫిట్ అయ్యేటట్టుగా లోపల కొంచెం ప్రెష్ చేయండి. కాస్త ఎక్కువసేపు ఉంటే చెవులకు ఇబ్బంది, అలా పెట్టుకొని కాస్త పెయిన్ వస్తుంది. బట్ ఎక్కడ కొంచెం లోపలికి అని సర్చ్ చేసుకుంటే మీరు ప్రాపర్గా కాస్త బేస్ ఇంప్రూవ్ అయినట్టు ఫీల్ వస్తుంది క్లోజ్ అవడం వల్ల. ఖచ్చితంగా 1000 రూపీస్లో మీ బడ్జెట్ బిలో 1000లో ఒక మంచి ఐఈఎమ్స్ కొనాలి అనుకుంటే మాత్రం మీకు EDX Pro మంచి ఆప్షన్ అవుతుంది. ఖచ్చితంగా దీని మీద మీరు ఒక లుక్ వేయచ్చు. కాస్త ప్రైస్ పెంచుకుంటే EDX Pro 2 అని ఉంటుంది. దానికి ఏంటంటే డిఫరెన్స్, నాకు ఆడియో క్వాలిటీలో EDX Pro వచ్చేసి మీకు డిజైన్లో కాస్త డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్లీ వైర్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, కానీ డిజైన్లో మీకు బ్లూ కలర్ కాకుండా ట్రాన్స్పరెంట్ కలర్లో ఇచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ లుక్లో ఇచ్చారు. సౌండ్ క్వాలిటీ డిఫరెన్స్ విషయానికి వస్తే మాత్రం ట్రబుల్స్, బేస్ అండ్ మీకు వోకల్స్ ఎవ్రీథింగ్ రెండిట్లో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది. బట్ ఏదైతే సౌండ్ స్టేజ్ ఉందో, సౌండ్ స్టేజ్ అనేది దీంతో కంపేర్ చేస్తే, EDX Proతో కంపేర్ చేస్తే సౌండ్ స్టేజ్ ఇందులో కాస్త ఇంప్రూవ్ చేశారు. ఎక్సెప్ట్ దట్ అదర్వైజ్ మీకు వేరే ఆడియో క్వాలిటీ డిఫరెన్స్ ఉండదు. సౌండ్ స్టేజ్ అనేది ఇంప్రూవ్ చేశారు. దానికి కానీ వీళ్ళు ఎక్స్ట్రా 600 రూపాయలు కాస్ట్ చేస్తున్నారు. నన్ను అడిగితే 1600 రూపాయల్లో దీన్ని స్కిప్ చేయండి. బెటర్ మీరు 1000 రూపీస్లో దీన్ని తీసుకోవచ్చు. 1600 దాకా వచ్చిన వాళ్ళు అయితే కాస్త డబ్బులు ఎక్కువ పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్స్ చెక్ చేయండి. 1000 రూపాయలు అయితే క్లియర్ సజెషన్ EDX Pro తీసేసుకోండి. అదే 2000 బడ్జెట్లో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఒకటి వచ్చేసి ట్యాంగ్జూ నుంచి మనకి వేనర్ 2nd జనరేషన్ అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి థండర్ ఉంటుంది కేజీ నుంచి. అండ్ క్యాస్టర్ ప్రో కూడా కేజీ నుంచి మనకి సిమిలర్ 2000 బడ్జెట్లో వస్తుంది. మూన్ డ్రాప్ Chu 2 కూడా మనకి, ఇది కూడా చాలా పాపులర్ ఉంది. ఇది కూడా మనకి 2000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. 100 అటు ఇటు అవుతూ ఉంటుంది. ఐఎమ్స్ ప్రైస్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక 200 ప్లస్ ఆర్ మైనస్ చేసుకోండి, అదైతే ముందే చెప్తున్నాను. ఇక ఈ 4 2000లో ఏది తీసుకోవచ్చు అంటే మాత్రం ఫస్ట్ ఈ ట్యాంగ్జూ వేనర్ 2nd జనరేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఆ వైర్ క్వాలిటీ నాకు అప్ టు ద మార్క్ అనిపించలేదు. అండ్ బడ్స్ డిజైన్ ఎవ్రీథింగ్ బాగానే ఉంది, పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ బాగానే ఉంది, మైక్రోఫోన్ క్వాలిటీ ఇవంతా బాగానే ఉంటుంది. కానీ బట్ ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ట్రబుల్స్ నో బేస్ అట్టాలి. అసలు బేస్ అనేది ముచ్చటే ఉండదు. కేవలం ట్విట్టర్స్లో సాంగ్స్ పెట్టుకొని వింటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే నాకు ఇందులో వచ్చింది. అది చాలామంది న్యూట్రల్ సౌండ్ అని చెప్తారు. అది న్యూట్రల్ కూడా కాదు. న్యూట్రల్ సౌండ్లో కూడా బేస్ అనేది సంహౌ ప్రజెంట్ అయి ఉంటుంది కదా. బట్ అటువంటి బేస్ అయితే నేను ఇందులో ఎటువంటిది అయితే అబ్జర్వ్ చేయలేదు. నన్ను అడిగితే వేస్ట్ ఆఫ్ మనీ. బట్ గుడ్ థింగ్ ఏంటంటే, చాలా రివ్యూస్ ప్రకారం వెబ్సైట్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ ట్యాంగ్జూ వేనర్ 2nd జనరేషన్లో రెడ్ లైన్ వర్షన్ ఉంటుంది. అది నేను చాలా ట్రై చేశాను. రెడ్ లైన్ వర్షన్ తెప్పించడానికి ఎక్కడ స్టాక్లో లేదు. అది కొంచెం ఇబ్బంది అయింది. మేబీ అది వస్తే అది బాగుండేదేమో. యాజ్ పర్ రివ్యూస్ అయితే అది బాగుంది. బట్ ఈ బేసిక్ వేనర్ 2nd జనరేషన్ వర్షన్ ఏదైతే ఉందో దీంట్లో తీసుకుంటే రెడ్ లైన్ వేరియంట్ మీకు ఒకళ్ళు దొరికితే వేరే వాళ్ళు యాజ్ పర్ రివ్యూస్ తీసుకోవచ్చు. బట్ నాకైతే దొరకలేదు. బట్ ఇది మాత్రం 80% తీసుకోకండి. చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నో బేస్ అట్ ఆల్.
అండ్ ఇక థండర్ విషయానికి వస్తే థండర్ పర్లేదు, కేజీ థండర్ అనేది నాకు కొంచెం బెటర్ అని అనిపించింది. వైర్ క్వాలిటీ కానీ కంఫర్ట్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీకు బేస్ అనేది చాలా బెటర్గానే ఉంటుంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. సాలిడ్ బేస్ ఉంటుంది, వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, సౌండ్ స్టేజ్ పర్లేదు, గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు, ట్రెబుల్స్ కూడా పర్లేదు. బట్ 2000 రూపీస్లో దీన్ని తీసుకోవచ్చు అంటే నేను చెప్పే మిగతా రెండు దొరకపోతే ఖచ్చితంగా దీనికి వెళ్ళొచ్చు. ఇది బాగాలేదనడానికి లేదు, బట్ దీనికంటే బెటర్ ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని నేను ఇప్పుడు గట్టిగా రికమెండ్ చేయట్లేదు. బట్ థండర్ అనేది మాత్రం మీకు సౌండ్ క్వాలిటీ బాగానే ఉంది, మైక్రోఫోన్ క్వాలిటీ బాగానే ఉంది, అంత బాగానే ఉంది, ఎక్కడ మీకు మేజర్ ఇష్యూ అయితే ఉండదు. ఇక 2000లో నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం రెండైతే సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ సజెషన్ వచ్చేసి క్యాస్టర్ ప్రో. ఎస్, కేజీ నుంచి క్యాస్టర్ ప్రో. వైర్ క్వాలిటీ పర్లేదు, మంచి క్వాలిటీ వైర్ అయితే ప్రొవైడ్ చేశారు. మైక్రోఫోన్ క్వాలిటీ అయితే ఇన్ఫ్యాక్ట్ నేను 3000లో చెప్పబోయే బడ్స్ కంటే కూడా మీకు మంచి మైక్రోఫోన్ క్వాలిటీ ఉంది. ఎందుకంటే ఇది ఏవైతే మైక్రోఫోన్ ఉందో మైక్రోఫోన్ పర్ఫెక్ట్గా మనకి ఇయర్లో పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మౌత్ దగ్గర వస్తుంది. మైక్రోఫోన్ క్వాలిటీ చాలా బాగుంది, నాయిస్ చాలా తక్కువ పిక్ చేస్తుంది, కాల్ క్వాలిటీ క్రేజీగా ఉంది, వైర్ క్వాలిటీ బాగుంది, కంఫర్ట్ కూడా బాగుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో మెయిన్గా మెకానికల్ స్విచ్చెస్ అయితే ఉంటాయి అనమాట, మనకి ఈక్వలైజర్స్ కంట్రోల్ చేసుకోవడానికి. అంటే మీకు 4 స్విచ్చెస్ ఉంటాయి. 1, 2ని మీరు కస్టమర్ ఆన్ ఆఫ్ చేసుకున్నారనుకోండి, మీరు హైస్ని లోస్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, లైక్ బేస్ ఇలాంటివి. 3, 4ని మీరు మిడ్స్ అండ్ హైస్ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో టోటల్ 16 ఈక్వలైజర్ మోడ్స్ వరకు అయితే మీరు స్విచ్చెస్ని అడ్జస్ట్ చేస్తూ యూజ్ అయితే చేయొచ్చు. రియల్ టైంలో ఇవి నిజంగానే పనిచేస్తున్నాయి. ఎస్, యాక్చువల్గా నేను న్యూట్రల్గా పెట్టి చూసినప్పుడు, దీని గురించి మాట్లాడుకుంటే న్యూట్రల్గా పెట్టి చూసినప్పుడు వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, డీసెంట్ బేస్ ఉంటుంది, డీసెంట్ బేస్ న్యూట్రల్గా ఉన్నప్పుడు డీసెంట్ బేస్ ఉంటుంది, సాలిడ్ ట్రబుల్స్ ఉంటాయి, అండ్ సౌండ్ స్టేజ్ చాలా బాగుంటుంది, ఎక్కడ ఇష్యూ లేదు. బట్ నాకు ఎక్కడో అనిపించేది ఏంటంటే ఆ డీసెంట్ బేస్ కాస్త హెవీ బేస్ ఉంటే బాగుండు, కాస్త బేస్ బాగుంటే బాగుండు అనుకున్నప్పుడు నేను ఫస్ట్ 2 స్విచ్చెస్ ఆన్ చేశాను. అప్పుడు బేస్ అనేది నిజంగానే ఇంప్రూవ్ అయింది. ఖచ్చితంగా ఈ మెకానికల్ స్విచ్చెస్ అనేవి రియల్ టైంలో 100% వర్కౌట్ అవుతున్నాయి. మీకు నచ్చినట్టుగా మీ ఆడియో టేస్ట్కి తగ్గట్టు మీరు వీటిని అయితే ట్యూన్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళొక సిమ్ ఎజెక్టర్ పిన్ లాంటిది ఇస్తారు, దాంతో సింపుల్గా ఇలా మీరు ఇలా ప్రెస్ చేస్తే సింపుల్గా స్విచ్చెస్ ఆన్ అయిపోతాయి. రియల్ టైంలో ఆ స్విచ్చెస్ క్రేజీగా పనిచేస్తున్నాయి, సౌండ్ క్వాలిటీ అనేది టాప్ నాచ్ ఉంది. ఫర్ దట్ ప్రైస్ ఎస్పెషల్గా 2000 రూపాయల్లో మీకు మంచి బేస్ కావాలి, మంచి టేబుల్స్ కావాలి, వోకల్స్ కావాలి, ఒక సౌండ్ స్టేజ్ డీసెంట్ అనఫ్ మంచి సౌండ్ స్టేజ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్యాస్టర్ ప్రో అనేది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఖచ్చితంగా మీరు దీనికి అయితే వెళ్ళొచ్చు. లేదనుకుంటే ఇంటర్నెట్లో మోస్ట్ ట్రెండింగ్ మూన్ డ్రాప్ షూటు ఉంటుంది. మూన్ డ్రాప్ షూటు కూడా చాలా బాగుంటాయి. నేను ఫస్ట్లీ చెప్పాలంటే ఇది ఏదైతే వైర్ క్వాలిటీ ఉందో వైర్ క్వాలిటీ చాలా బాగుంది. బట్ మేము బండిల్ ఎడిషన్ తీసుకున్నాం. బండిల్ ఎడిషన్లో మాకు ఇది వైర్ మారుతుందన్నమాట. బడ్స్ అవే ఉంటాయి, వైర్ మారిపోతుంది. అండ్ అలానే మనకి డ్యాక్ ఒకటైతే వస్తుంది, ప్రీమియం క్వాలిటీ డ్యాక్ వస్తుంది, అండ్ ఒక పౌచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బండిల్ కాస్ట్ 3000 ఉంటుంది. బట్ మీరు ఓన్లీ ఇది తీసుకుంటే మూన్ డ్రాప్ షూటు తీసుకుంటే ఇది అరౌండ్ మీకు 2000లో వస్తుంది. కాబట్టి అప్పుడు ఈ వైర్ రాదేమో, వైర్ క్వాలిటీ గురించి ఎక్కువగా మాట్లాడలేదు అందుకని. బట్ బడ్స్ క్వాలిటీ మాత్రం క్రేజీగా ఉంటాయి. అంటే మీకు ఫుల్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మిగతా అన్ని ఐఎమ్స్ అనేది అర్థమైపోతూ ఉంటుంది చూస్తుంటే. అంతంత పెద్ద పెద్ద సైజెస్ ఉంటాయి, ఇవి చాలా చిన్నగా ఉంటుంది, చెవిలో పెట్టుకున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ కంఫర్ట్ కూడా ఎక్కువసేపు పెట్టుకునేటట్టు ఉంది. సో కాస్త ప్రాక్టికల్ డిజైన్ అనిపించింది నాకు. మోర్ ఓవర్ ఎక్కువ ఫంకీ లుక్ కంటే కూడా ప్రాక్టికల్ డిజైన్ అనిపించింది. వైర్ క్వాలిటీ బాగానే ఉంది. బట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో మీకు ఎటువంటి మైక్రోఫోన్ ఉండదు. టైప్ సి వేరియంట్ అయినా తీసుకోవచ్చు, మీరు 3.5 అయినా తీసుకోవచ్చు. టైప్ సి వేరియంట్ ఒక 200 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. 3.5mm జాక్ది 200 రూపీస్ లెస్ ప్రైస్లో వస్తుంది. బట్ మైక్రోఫోన్ అయితే మీకు ఇక్కడ దొరకదు. కేవలం ఆడియో క్వాలిటీ కోసం తీసుకోవాలి, కాల్స్ కోసం అయితే పనికిరాదు. ఇక మెయిన్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం క్లియర్ వోకల్స్ ఉంటాయి, వోకల్స్లో ఎక్కడ ఇష్యూ ఉండదు. బేస్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే మీకు అటు ఎక్కువ ఇటు తక్కువ అనే బేస్ అయితే ఉండదు, ఒక బ్యాలెన్స్డ్ బేస్ని అయితే మెయింటైన్ చేస్తుంది. ట్రెబుల్స్ కూడా చాలా హైగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చాలా మంచి ట్రెబుల్స్, వినడానికి చాలా బాగుంటుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని ట్రెబుల్స్ బాగా ఉండే సాంగ్స్ విన్నప్పుడు బాగా గుసాయిస్తూ ఉంటుంది చెవులోకి. ట్రెబుల్స్ అనేది కాస్త ఎక్కువగా అయితే ఉంటాయి. అండ్ సౌండ్ స్టేజ్ అనేది అయితే చాలా బాగుంటుంది, వెరీ గుడ్ సౌండ్ స్టేజ్. అంటే ఎక్కడ రావాల్సిన ఇన్స్ట్రుమెంట్ అక్కడ ప్రాపర్గా మీకు వస్తుంది. ఒక ఇన్స్ట్రుమెంట్ ఇంకో ఇన్స్ట్రుమెంట్ని డిస్టర్బ్ చేయడం ఇలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఖచ్చితంగా సౌండ్ స్టేజ్ అనేది ఇందులో చాలా బాగుంది. సో దట్ ఖచ్చితంగా 2000 ప్రైస్ రేంజ్లో మీకు బేస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే ఎస్ యూ కెన్ గో ఫర్ మూన్ డ్రాప్ షూటు. లేదు బేస్ ఇంపార్టెంట్ అనుకుంటే స్టిల్ ఇక్కడ మీకు ఏదైతే క్యాస్టర్ ప్రో ఉంది ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ 2 స్విచెస్ ఆన్ చేసుకున్నారనుకోండి, ఆ ఎక్స్ట్రా బేస్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. అది ఆన్ చేయకపోతే మీకు ఇందులో కూడా కాస్త బేస్ తక్కువ అనిపిస్తుంది. బట్ మరీ మూన్ డ్రాప్ అంత బ్యాలెన్స్డ్ బేస్ అయితే ఉండదు. సో మీరు మీకు బేస్ లవర్, మీకు మంచి మ్యూజిక్ క్వాలిటీ కావాలనుకుంటే గో ఫర్ క్యాస్టర్ ప్రో 2000లో. లేదు మాకు బ్యాలెన్స్డ్ బేస్ ఉంటే చాలు, మంచి ఆడియో క్వాలిటీ కావాలనుకుంటే మూన్ డ్రాప్ షూటుకి వెళ్ళిపోండి. దీస్ 2 ఆర్ ద బెస్ట్ ఆప్షన్ అండర్ 2000. ఇక 3000 విషయానికి వస్తే మేము టెస్ట్ చేసిన వాటిలో నాకు బాగా నచ్చింది వచ్చేసి కేజీ నుంచి వేడర్ ప్రో అనమాట. ఇవి
క్రేజీ సౌండ్ క్వాలిటీ. బిలీవ్ ఇప్పటివరకు నేను చెప్పిన అన్నీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్ వాటన్నిటికంటే మీకు సౌండ్ క్వాలిటీ ఇందులో చాలా బాగుంటుంది. సేమ్ వైర్ మీకు ఏదైతే కేజీలో నేను ఇందాక చెప్పిన థండర్లో కానీ లేకపోతే వేరే వాటిలో చెప్పిన వైర్ ఏదైతే ఉంటుందో సేమ్ క్వాలిటీ వైర్ అయితే ప్రొవైడ్ చేశారు. మైక్రోఫోన్ సేమ్ యూజ్ చేశారు. బట్ కాకపోతే మనకి ఏదైతే క్యాస్టర్ ప్రోలో ఏదైతే చెప్పానో నేను క్యాస్టర్ ప్రోలో మీకు మైక్రోఫోన్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. సో ఆడియో క్వాలిటీ కాల్ క్వాలిటీ బాగుంటుంది. దీంట్లో మైక్రోఫోన్ కాస్త దూరంగా ఉంటుంది కాబట్టి నాయిస్ కొంచెం ఎక్కువ పిక్ చేస్తుంది. మీరు ఏం చేయండి అంటే మైక్రోఫోన్ దగ్గర పెట్టుకున్నారనుకోండి క్రేజీ కాల్ క్వాలిటీ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి 3,000-4,000 రూపాయల TWS బడ్స్లో వచ్చే కాల్ క్వాలిటీ కంటే ఫార్ 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 బెటర్ కాల్ క్వాలిటీ మీకు ఇందులో ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక వైర్ బాగానే ఉంటుంది, కాల్ క్వాలిటీ బాగానే ఉంటుంది. ఇక మెయిన్ బడ్స్ విషయం కోసం మాత్రం డిజైన్ చూడడానికి చాలా బాగుంటుంది. పెట్టుకున్నప్పుడు మంచి లుక్ అయితే ఉంటుంది. కంఫర్ట్ కూడా క్రేజీగా ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మీకు బేస్ అనేది సాలిడ్ బేస్ ఉంటుంది. వెరీ వెరీ సాలిడ్ బేస్. మీరు ఆ బేస్ని ఫీల్ అవుతుంటారు వితౌట్ అంటే నేను ఫస్ట్ స్విచ్చెస్ని అంటే ఇంకా నేను ఎన్హాన్స్ చేయకుండానే అంటే బేస్ని ఎన్హాన్స్ చేయకుండానే కంట్రోల్స్ మార్చకుండానే నాకు బేస్ సాలిడ్గా అనిపించింది. ట్రెబుల్స్ చాలా బాగున్నాయి, ఎక్కడ ఇష్యూ లేదు. వోకల్స్ క్రేజీగా ఉంటాయి, ప్రాపర్ వోకల్స్ ఉన్నాయి. ఎంతైతే ట్రెబుల్స్ బేస్ ఇన్వాల్వ్ అవ్వాలో అంత ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి వోకల్స్లో ప్రాపర్గా ఉంది. సౌండ్ స్టేజ్ ఇప్పుడు నేను చెప్పిన మూన్ డ్రాప్ కంటే కూడా బెటర్ సౌండ్ స్టేజ్ ఇందులో మీకు ఉంటుంది. ఎక్కడ రావాల్సిన సౌండ్ అక్కడ ప్రాపర్గా వస్తుంది. ఏ ఇన్స్ట్రుమెంట్ ఇంకో ఇన్స్ట్రుమెంట్ని డిస్టర్బ్ చేయట్లేదు. సో దట్ ఒకవేళ మీరు మ్యూజిక్ లవర్ అంటే మోర్ ఎవర్ వోకల్స్ జస్ట్ బేస్ ట్రబుల్స్ గుద్దితే చాలు మాకు ఆటో డీజే సౌండ్ లవర్ మేము అనుకునే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు కానీ బట్ ప్రాపర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ని ఎంజాయ్ చేసే ఆడియో లవర్ అయితే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. 100% దీనికి వెళ్ళొచ్చు. అండ్ అగైన్ చెప్పాను కదా సేమ్ క్యాస్టర్ ప్రోలో ఉన్నట్టే మీకు వేనర్ ప్రోలో కూడా మీకు స్విచ్చెస్ అయితే ఉంటాయి, మెకానికల్ స్విచ్చెస్ అయితే ఉంటాయి. ఈ స్విచ్చెస్ ఆన్ చేస్తూ 16 టైప్ ఆఫ్ ఈక్వలైజర్ మోడ్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. బేస్ ఇంకా బేస్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ 2 స్విచెస్ మీరు ఆన్ చేసుకున్నారనుకోండి క్రేజీ బేస్ అయితే వస్తుంది. ఇది రియల్ టైంలో నిజంగా పనిచేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ గుర్తుపెట్టుకోండి ఏవైతే 3.5 హెడ్ఫోన్ జాక్తో వచ్చాయి కొంటారో వాటికి డ్యాక్ అవసరం కాబట్టి నా వేడీస్ అన్ని టైప్సీ కాబట్టి డ్యాక్ నాకు ఒకటి మూన్ డ్రాప్ చూటూలో మేము బండిల్ ఎడిషన్లో మాకు ఒకటైతే వచ్చింది. దాని బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. బండిల్ ఎడిషన్ బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఒకటి ఇది వస్తుంది, డ్యాక్తో పాటు మీకు మంచి క్వాలిటీ వైర్ అయితే ఇస్తున్నారు బేసిక్ వర్షన్లో వచ్చేది కాకుండా. అండ్ అలానే మీకు ఒక పౌచ్ అయితే ఇస్తున్నారు, ఆ పౌచ్లో పెట్టుకొని మీరు క్యారీ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి ఒకవేళ 3.5mm అయితే ఖచ్చితంగా డ్యాక్ ఉండాలి. ఇది ఇంకోటి కూడా మేము ఇది ఆర్డర్ పెట్టాం. రెండింటి క్వాలిటీ బాగానే ఉంది. ఇది చాలా షార్ట్గా, ఇది కూడా క్వాలిటీ బాగుంది. డ్యాక్ అనేది మీ ఇష్టం, అండర్ 1000 రూపీస్లో ఏదైనా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ రెండింటిలో కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. బట్ మస్ట్ అండ్ షుడ్గా పౌచ్ కొనుక్కోండి, ఇలాంటి వాటితో కాస్త తలకాయ నొప్పి అనమాట. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. 1000 రూపీస్లో కేజీ EDX Pro. 2000లో అయితే నా బెస్ట్ ఫస్ట్ రికమెండేషన్ వచ్చేసి మీకు క్యాస్టర్ ప్రో ఆర్ మూన్ డ్రాప్ చూటు. 3000లోకి వెళ్తే మీకు వేనర్ ప్రో అయితే తీసుకోండి. థండర్ కూడా తీసుకోవచ్చు, బట్ ఈ రెండు వస్తుంటే ఈ రెండు కాదనుకున్నప్పుడు దీనికి వెళ్ళండి, ఎందుకంటే ఇవి దొరకనప్పుడు. థండర్ కూడా బాగానే ఉంది. ఇది ఓవరాల్గా బెస్ట్ IEMs అండర్ 3000 రూపీస్, 1000, 2000, 3000లో. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా ఇంకేమన్నా IEMs మీరు టెస్ట్ చేయాలని కోరుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఈ సిరీస్ ఇంకా ఆగదు, ఇవి ఉన్నాయని ఇలానే పెడతాం. కొత్తగా మీరు ఏదైనా అడిగితే వాటన్నిటిని తీసుకొచ్చి బాగున్న వాటితో కంపేర్ చేసి ఎవ్రీ మంత్కో 2 మంత్స్కో ఒకసారి మళ్ళీ IEMs వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. అలా చేయాలంటే మాత్రం ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్సే బేసే ఉంటుంది. ఎక్కువ కామెంట్స్ ఎక్కువ లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈ సిరీస్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.